యార్లగడ్డ వెంకట్రావు మాట్లాడుతున్నారు, లైవ్లో చూద్దాం. ఈ రాష్ట్రంలో 175 మంది వైసీపీ నాయకులు ఎవరు నన్ను విమర్శించిన పరిస్థితి లేదు, అదర్ దాని కొడాలి నాని ఇతను తప్ప. కానీ మీరందరూ ఇతనేదో మహానుభావులాగా ఇతనేమి చేయనట్టుగా మీరందరూ మొసలు కన్నీరు కాల్చడం బాధాకరం. మీలో చాలామంది ఇలాంటి భాష మాట్లాడరు, కానీ ఆ రోజున మాట్లాడింది మర్చిపోయారా? గురు గోవిందగంజ్లాగా మీరు మాట్లాడటం హాస్యాస్పదమని భావిస్తూ రాబోయే కాలంలో తప్పు చేసిన వాళ్ళు ఎవరైనా శిక్షార్హులే, అధికారులు కూడా వదిలిపెట్టే ప్రసక్తే లేదు. ఎంతోమంది తప్పు చేసిన వాళ్ళు శిక్ష పడిన సందర్భాలు ఈ దేశంలో కదా, పక్క దేశాల్లో కానీ పక్క రాష్ట్రాల్లో కానీ, రాష్ట్రాలకు ముఖ్యమంత్రులుగా పనిచేసిన వాళ్ళు కూడా తప్పు చేసిన వాళ్ళు శిక్షార్హులే. ఇక మాజీ శాసనసభ్యుడు ఇలాంటి వైఖరికి ఓడగట్టి గత 9 మాసాలుగా ఆ రోజున వైసీపీ నుంచి పోటీ చేసి ప్రగల్భాలు పలికి కావాల్సిన మీడియాతో కావాల్సిన క్వశ్చన్లు అడిగించుకుని చేసి ఇవాళ 8 మాసాల నుంచి నియోజకవర్గానికి దూరంగా ఆఖరికి వైసీపీ కార్యకర్తలు కూడా గాలి కుదిరేసిన మాట వాస్తవం కాదని అడుగుతున్నా. రాజకీయాల్లో ఇది ఏమాత్రం మంచిది కాదు. గన్నవరం అభివృద్ధి నేను లక్ష్యంగా పనిచేస్తున్నా. మల్లవల్లి పారిశ్రామిక కారిడార్లు కూడా చాలామంది భూములు ఉన్న రైతులకు కాకుండా వాళ్ళ బినామీలకి డబ్బులు దోచిపెట్టిన పరిస్థితి వాస్తవం కాదా? దాని మీద కూడా నిజాన్ని నిగ్గు తేల్చాల్సిన అవసరం ఉంది. మల్లవల్లిలో దాదాపు నేను అశోక్ లైలాండ్ ప్రతినిధితో మాట్లాడి వెనక్కి తీసుకొచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారు 16.5 లక్షలకు ఎకరం ఇస్తే ఇప్పుడు దాదాపు 200 కంపెనీలు వచ్చే పరిస్థితి. 479 ఎకరాల అసైన్ ల్యాండ్ కూడా ఏపీఐసీ ఎక్వైర్ చేస్తున్నాం. రాబోయే కాలంలో పరిశ్రమలు తీసుకొస్తాం. గన్నవరంలో అతను శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు కనీసం ఏపీఐసీకి ఆర్చ్ నిర్మాణం కూడా చేయని పరిస్థితి. గన్నవరం సెంటర్కి ఐడెంటిటీ లేకుండా చేసిన పరిస్థితి. భూమి కబ్జాలు, రౌడీయిజం, క్యాసినోలు ఇలాంటివి తప్ప ప్రజల ధనమాన ప్రాణ రక్షణను చేయాల్సిన అవసరం స్థానిక శాసనసభ్యుడిగా సర్పంచ్ స్థాయి నుంచి ముఖ్యమంత్రి గారి స్థాయి వరకు ఏ ప్రజాప్రభుత్వంలో ఎవరు అధికారంలో ఉన్నా ఈ 3 చేయాల్సిన అవసరం. ఈ 3టికి తిరోధకాలు ఇచ్చి ఆ 3టిని ఇబ్బంది పెట్టి అక్రమ కేసులు పెట్టి వైసీపీ అని కొన్నాళ్ళు, అక్రమ కేసులు పెట్టి తెలుగుదేశం పార్టీ నాయకులందరినీ జైలుకు పంపించిన పరిస్థితి వాస్తవం కాదా? అలాగే ఆస్తులు అన్యాక్రాంతమైన మాట వాస్తవం కాదా? రెవెన్యూ రికార్డులు ట్యాంపర్ చేసిన పరిస్థితి వాస్తవం కాదా? నరసింహారావు అని ఎంఆర్ఓని 5 సంవత్సరాల పాటు గన్నవరం బాపులపాడు ఇన్ఛార్జిగా 2 పెద్ద మండలాలు, ఒక 75,000 1,50,000 ఓట్లు, 2,25,000 జనాభా ఉన్న ఊళ్ళల్లో ఒకే అమ్మారును ఉంచడం అవినీతి చేయడానికి కాదని అడుగుతున్నా. అలాగే ఆ రోజు జాయింట్ కలెక్టర్ని అడ్డం పెట్టుకుని నేను 150 ఎకరాల ప్రభుత్వ భూమి అన్యాక్రాంతం అవ్వకుండా ఎయిర్పోర్ట్ దగ్గర నేను కాపాడా, 15 ఎకరాల ప్రభుత్వ విలువైన భూమిని. కానీ ఆ రోజు జాయింట్ కలెక్టర్ నేను మర్లపాలెంలో కానీ ఎనికేపాడులో కానీ ల్యాండ్ ఎక్విజిషన్ చేస్తే నేను కిక్ బ్యాక్లు తీసుకోవాలా? జాయింట్ కలెక్టర్ అడుగుతుందంటే యార్లగడ్డ వెంకట్రావు ఇవ్వద్దని చెప్పానని చెప్పాను. కానీ తర్వాత వీటన్నిటి మీద కూడా విచారణ జరిపించాల్సిన అవసరం ఉంది. గౌరవ ముఖ్యమంత్రి గారిని అతి త్వరలో కలిసి ఈ ఎంఆర్ఓల పాత్ర మీద 10 సంవత్సరాల మీద ఎంక్వైరీ చేస్తే పొంకాలుగా ఒక ఈనాడు పేపర్కి కానీ ఆంధ్రజ్యోతి పేపర్కి కానీ ఈవెన్ మీ సాక్షి పేపర్కి కానీ మీ సాక్షిలో మీరు రాయలేదని అడుగుతున్నా. ఆ రోజున అవినీతి అనకుండానే అంటే మీ దగ్గర ఉంటే ఒకటి, ఇక్కడైతే ఒకటి. నేనే రోజు అలాంటి రాజకీయాలు చేయాలా. గన్నవరం ప్రజల కోసం, గన్నవరం ప్రజలను ఎవరిని ఇబ్బంది పెడతాం నా అభిమతం కాదు, నా మతం కాదు. ఎట్టి పరిస్థితుల్లో గన్నవరం అభివృద్ధి ఎజెండాగా పనిచేస్తున్నా. తప్పు చేసిన వాళ్ళు ఎవరైనా శిక్షార్హులే. రాబోయే కాలంలో వీటన్నిటి మీద ఎంక్వైరీ చేయాల్సిందిగా ముఖ్యమంత్రి గారిని కోరతా. థ్యాంక్ యూ. వల్లభనేని వంశీమోహన్ని అరెస్ట్ చేస్తే వైఎస్ఆర్ పార్టీ నాయకులు అక్రమ కేసులు బనాయిస్తామన్నారు, కక్ష సాధింపు ద్వారా మాట్లాడుతూ ఉన్నారు. అక్రమ కేసులు బనాయించే సంస్కృతి వైఎస్ఆర్ పార్టీది. కొల్లు రవీంద్ర